ఈ పర్టిక్యులర్ వీడియో చాలా ఎమోషన్స్తో కూడుకున్న వీడియో కాబట్టి, ఒక తల్లి ఆవేదన కాబట్టి, నేను ఈ వీడియోకి షేర్స్, సబ్స్క్రైబర్స్ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. అసలు ఏంటి ఈ పర్టిక్యులర్ వీడియో ఏంటన్నది మనం చూడాలంటే ఫస్ట్ మనకి సుగాలి ప్రీతి అనే ఒక పాప గురించి తెలియాలన్నట్టు. అండ్ వాళ్ళ మదర్ వచ్చేసి సుగాలి పార్వతి గారు. అప్రాక్సిమేట్లీ 8 years నుండి మదర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాపకి న్యాయం జరగాలని చెప్పేసి పోరాడుతూనే ఉన్నారు. ఫస్ట్ టైం ఇనీషియల్గా పవన్ కళ్యాణ్ గారు రెస్పాండ్ అయ్యి ఆ పాపకు న్యాయం జరగాలి, ఆ మదర్కి న్యాయం జరగాలని చెప్పేసి అప్పుడున్న గవర్నమెంట్ మీద ప్రెజర్ తీసుకొస్తే అప్పుడు వారు ఈ కేసుని సిబిఐకి ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరిగింది. ఇది 2020 టైంలో. 2020 టైం నుండి రీసెంట్ 2025 వరకు సిబిఐ ఈ పర్టికులర్ కేసులో ముందుకి ఎటువంటి ప్రోగ్రెస్ అనేది చేయలేదు. దానికి సంబంధించిన రీజన్స్ వచ్చేసి వాళ్ళు చెప్పేది ఏంటంటే, సో రిసోర్సెస్ సరిపడంత లేరని చెప్పేసి ఈ ఈ కేసుని మేము కొనసాగించలేమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి వీళ్ళు సిబిఐ వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయడం అయితే జరిగింది. ఇది ఎప్పుడంటే 2025 ఆగస్ట్ ఆ టైంలో. సో అంటే ఇప్పటికి కూడా ఈ మదర్కి ఇంకా న్యాయం జరగలేదు. సో ఫ్రెండ్స్, నేనేమంటున్నానంటే సొసైటీలో ఇలాంటి చిన్న వాళ్ళకి న్యాయం జరగట్లేదంటే ఒక చిన్న ప్రాబ్లం ఉంది. మనందరం ఏకంగా లేం, ఐక్యతగా లేం, ఒక యూనిటీగా లేం. సో ఒక మనిషికి ఒక కష్టం జరిగినప్పుడు సో మనందరం సపోర్టివ్గా లేకపోవడంతో ఇలాంటి చిన్న చిన్న వాళ్ళకి ఇలాంటి పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు వాళ్ళకి న్యాయం జరగక సంవత్సరాలైనా ఏళ్ళైనా సో వాళ్ళకి న్యాయం అనేది జరగట్లేదు. సో మనం దిశ కేసులో మనం చూసినాం, ఇమీడియట్ రెస్పాన్స్ అనేది వచ్చింది. బట్ అది రాంగా కరెక్టా యూనో అనే మాట్లాడలేదు. ఓకే. సో ప్రతిదానికి ఒక లిమిటేషన్స్ అనేవి ఉంటాయి. బట్ నాట్ టూ ప్రొలాంగ్, నాట్ టూ టూ మచ్ క్లోజ్. ఓకే. సో సింపుల్గా నేను చెప్పేది ఏంటంటే ఇండియా ఫస్ట్, భారత్ ఫస్ట్, నేషన్ ఫస్ట్ అనే ఇది ఇట్స్ నాట్ ఎ స్లోగన్. యాక్చువల్లీ ఇట్స్ అది ఒక స్లోగన్ లాగా కాదన్నట్టు. దాన్ని నిజంగానే మనం ఇంప్లిమెంటేషన్ చేయాలంటే ఇలాంటి చిన్నారులు వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదువుకొని వాళ్ళు పెద్ద పెద్ద పొజిషన్స్కి వచ్చి వాళ్ళు ఈ దేశానికి సర్వ్ చేసినప్పుడే ఇండియా అనేది బిల్డ్ అవ్వగలుగుతుంది. అండ్ ఈ గ్లోబల్గా మనం టాప్లో ఉండగలుగుతాం. సో మన సమాజాన్ని మనమే క్లోజ్ చేసుకుంటున్నాం అన్నట్టు బికాస్ ఆఫ్ దిస్ ఆల్ కైండ్ ఆఫ్ థింగ్స్ అండ్ ఆల్. సో నేను ఒకటే పాయింట్ నేను చెప్పాలనుకుంటున్నాను. ఇలాంటి చిన్న వాళ్ళకి బిగ్ స్కేల్లో ప్రాబ్లం జరిగినప్పుడు న్యాయం జరగాలంటే సొసైటీ మొత్తం ఏకమయ్యి సో ఒకటే నినాదంతో చెప్పినప్పుడు ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో ఇఫ్ యూ రియల్లీ ఫీల్ సేమ్ థింగ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ టు పార్వతి గారికి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ పర్టిక్యులర్ వీడియో.